ఇప్పుడు మనం మరొక రకమైన లెక్క కోసం మాట్లాడబోతున్నాం. అదేంటో చూద్దాం. అంటే ఇప్పుడు ఇంతవరకు మనం గత కొన్ని సెషన్ల నుంచి చేస్తుందంతా ఏంటంటే రెగ్యులర్గా క్షేత్రగణితంలో ఉండే మామూలు ప్రాబ్లమ్స్ కాకుండా కొంచెం కాంబినేషన్స్, అంటే రకరకాల ఆకారాల యొక్క మిశ్రమాలు చేస్తున్నాం. ఇప్పుడు ఇది కూడా అలాంటి దానికి ఒక ఉదాహరణ. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ చేయగలిగిన వాళ్ళు క్షేత్రగణితంలో చాలా డెప్త్లోకి వెళ్ళగలరు. సరే, ఏదేమైనా మన పాఠ్యాంశంలో ఒక భాగం కావడం వల్ల దీన్ని కూడా డిస్కస్ చేస్తున్నాం. ఒకసారి చూద్దాం. ఏబిసిడి కార్డ్బోర్డు సమలంబ చతుర్భుజ రూపంలో గలదు. ఏబిసిడి కార్డ్బోర్డ్ అనేది ఒక సమలంబ చతుర్భుజంలో గలదు. అలాగే ఏబి ప్యారలల్ టు సిడి, ఇలా చూడండి, ఏబి ప్యారలల్ టు సిడి. ఓకే, తర్వాత యాంగిల్ బీసీడీ ఈక్వల్ టు 90 డిగ్రీలు. యాంగిల్ బీసీడీ అంటే ఇది బీసీడీ అంటే ఇక్కడ ఎంత ఉంది, 90 డిగ్రీలు. అలాగే ఇక్కడ కూడా ఎంత, అంటే ఇదేంటిది, ఎత్తు అని చెప్పడం అనమాట. ఇండైరెక్ట్గా ఏం చెప్పాడు, ఎత్తు అని చెప్పాడు. సమలంబ చతుర్భుజం యొక్క ఎత్తు అని చెప్పాడు దీన్ని, బీసీని. అయితే ఒకసారి చూద్దాం. ఇంకా దాని నుండి పావు వృత్తాన్ని తొలగించిరి. పావు వృత్తం అట, ఇగో ఈ పావు వృత్తాన్ని తొలగించేశారు. ఆ పావృత్తంలో ఇంకా కొలతలు ఏమి ఇచ్చాడు, ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు 3.5. అంటే ఏబి అంటే దాని యొక్క సమాంతర భుజాల్లో ఒకటి 3.5, అలాగే ఈ ఎత్తు విలువ కూడా 3.5 ఇచ్చారు. అలాగే డిఈ ఈక్వల్ టు 2 సెంటీమీటర్స్. ఇక డిఈ అంటే ఇక్కడ ఇది డిఈ అనేది ఒకసారి చూడాలి. ఈ డిఈ అనేది 2 సెంటీమీటర్స్. అలాగే మిగిలిన కార్డుబోర్డ్ భాగం యొక్క వైశాల్యం ఎంత? సరే చూద్దాం. అసలు ఇది సమలంబ చతుర్భుజాకారంలో ఉంది. దాంట్లో సమాంతర భుజాల కొలతలు ఏంటేంటో చూడాలి. ముందు సమాంతర భుజాల కొలతలు ఏంటేంటో తెలియాలంటే ఇక చూడండి, సమాంతర భుజాలు ఏంటంటే ఇక వాడి ఇచ్చాడు ఏబి ప్యారలల్ టు సిడి, అంటే ఏబి సిడీలు సమాంతర భుజాలు. అయితే సమాంతర భుజాల యొక్క కొలతలు ఏబి ఈక్వల్ టు ఎంత, 3.5 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఏబి ఈక్వల్ టు ఎంత, 3.5 సెంటీమీటర్స్. అలాగే డిసి అదే సిడి, అంటే సిడి అనేది మనకి ఎలా ఉంది, డిఈ ప్లస్ సిఈగా విడిపోయింది. అది అంటే డిఈ ప్లస్ సిఈ ఎంత అవుతుంది, అదే సిడి. డిఈ ప్లస్ సిఈ సిడి అవుతుంది. అంటే ఎంతది, 2 + 3.5 అంటే ఎంత, 5.5 సెంటీమీటర్స్. 5.5 సెంటీమీటర్స్. అలాగే అంటే ఇప్పుడు మనకి సమాంతర భుజాల కొలతలు అనమాట ఇవన్నీ. అంటే ఇవి సమాంతర భుజాలు ఎంత, 3.5, 5.5 సెంటీమీటర్స్. ఇక సెంటీమీటర్లు ఇవి. ఓకే, అలాగే ఎత్తు విలువ, ఎత్తు ఏంటవుతుంది, బీసీ. ఎత్తు ఈక్వల్ టు ఏంటది, బీసీ ఎంత అవుతుంది, 3.5 సెంటీమీటర్స్ అని వాడు ఇచ్చాడు. బాగానే ఉంది. ఇప్పుడు మనకి ప్రాథమికంగా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. ఏంటి ఇన్ఫర్మేషన్ అంటే ఇది మొత్తం సమలంబ చతుర్భుజం. ఈ సమలంబ చతుర్భుజంలో ఏబి సిడీలు సమాంతర భుజాలు. ఏబి మరియు సిడీలు సమాంతర భుజాలు. తర్వాత బీసీ అనేది ఎత్తుగా పనిచేస్తున్నది. కాబట్టి మనం ఏం కట్టగలం, ఇక్కడ సమలంబ చతుర్భుజ వైశాల్యం కట్టడానికి సరైన కొలతలు మన దగ్గర ఉన్నాయా లేవా? ఉన్నట్టే. ఏంటున్నాయి, సమాంతర భుజాల కొలతలు అలాగే ఎత్తు ఉన్నాయి. కాబట్టి మనం దీని యొక్క వైశాల్యం ఈజీగా కట్టేయగలం. బాగానే ఉంది. అయితే మన టార్గెట్ ఏంటంటే ఇక్కడ మన యొక్క షేడ్ వైశాల్యం కట్టాలి. ఇది వరకు నేను ఏ సెషన్లో చెప్తున్నా సరే ముందుగానే చెప్తున్నాను. అదేంటంటే ఒక షేడ్ వైశాల్యం కట్టాలంటే షేడ్ ఎప్పుడు వస్తుంది, ఒక ఆకారంలో ఇంకొక ఆకారం నిర్మిస్తే, ఒక ఆకారం లోపలి వైపు ఇంకొక ఆకారం నిర్మిస్తే ఆ లోపలి ఆకారం వ్యాపించగా ఆక్రమించగా ఈ బయట దాంట్లో మిగిలిన తల వైశాల్యమే షేడ్. మరి మిగిలింది ఎలా వస్తుంది, పెద్దది లేదా బయట ఆకారం యొక్క వైశాల్యం నుంచి లోపటి ఆకారం యొక్క వైశాల్యం తీసివేయాలి. అలాగే ఇక్కడ ఈ మొత్తం సమలంబ చతుర్భుజాకార వైశాల్యం ఇదంతా. దీంట్లోని ఇది పావవృత్తాన్ని సూచించింది. పక్కకి తీసి చూపిస్తున్నాను. పావవృత్తం అంటే ఎలా ఉంది, ఇలా చూడండి, ఇదేగా పావవృత్తం. ఈ పావవృత్తంలో ఇదెంత, 90 డిగ్రీల కోణం చేస్తున్నది. మనకే వాడు చెప్పాడు బీసీడీ ఈక్వల్ టు 90 డిగ్రీలు అని. కాబట్టి ఇది 90 డిగ్రీల కోణం. అలాగే ఇదెంత, 3.5 సెంటీమీటర్స్ అంటే ఎంత, వ్యాసార్థమైందా లేదా ఇది. కాబట్టి ఈ పావవృత్తం యొక్క వ్యాసార్థం, పావవృత్తం అంటే మరి ఇంకేం లేదు, 90 డిగ్రీలు కలిగిన సెక్టార్. కాబట్టి 90 డిగ్రీలు కలిగిన సెక్టార్ యొక్క వైశాల్యం ఎంత అవుతుంది, 1/4πr² అవుతుంది అన్న సంగతి మనకు తెలుసు. అయితే ఇక్కడ మన ప్రయత్నం ఏంటంటే
ఈ షేడ్ వైశాల్యం కట్టాలి. షేడ్ వైశాల్యం అంటే మరి ఇంకేం లేదండి, ఈ పావవృత్తాన్ని దీనిలోంచి కట్ చేసి తీసేశారు. అయితే మిగిలిన ముక్క ఏ షేప్లో వస్తుంది ఇప్పుడు చూడండి. ఇగో ఇలా మిగులుతుందా లేదా? ఇగో ఈ విధంగా మిగిలింది. ఈ షేప్ వైశాల్యం కట్టాలి మనం. అంటే ఏం చేయాలి? మొత్తం సమలంబ చతుర్భుజ వైశాల్యం ఇదంతా, దాంట్లోంచి ఇక్కడ ఏర్పడిన ఈ పావవృత్త వైశాల్యం తొలగిస్తే మనకు కావాల్సిన ఏంటి వచ్చేస్తుంది? మనకు కావాల్సిన వృత్త వైశాల్యం వచ్చేస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ ఉన్న కొలతలు ఏంటి అనేది ఒకసారి రాశాను. ఇలా చూడండి, ఏబి ఈక్వల్ టు 3.5, సిడి ఈక్వల్ టు 2 + 3.5, 2 + 3.5 అది సిడి. అంటే ఇవేంటి? ఏబిసిడిలు సమాంతర భుజాల కొలతలు. దేని యొక్క? సమలంబ చతుర్భుజం యొక్క. అలాగే ఎత్తు బీసీ ఈక్వల్ టు 3.5 ఇచ్చాడు. అంటే సమలంబ చతుర్భుజ ఆకారంలో కలిగిన ఈ అట్టముక్క అనుకోండి, లేదా ఏంటిది కార్డుబోర్డు యొక్క వైశాల్యం కనుక్కోవడానికి మనకు ఆధారం ఉంది. అంటే మరి దానికి సంబంధించిన కొలతలు ఉన్నాయి. అలాగే తర్వాత ఏంటి కట్టాలి మనం? పావృత వైశాల్యం కట్టాలి. మరి పావృత వైశాల్యం కట్టడానికి కావాల్సిన ఏంటి? వ్యాసార్థం. వ్యాసార్థం ఇచ్చినట్ట ఇవ్వనట్ట? ఇచ్చాడు. ఎంత? 3.5. ఇగో 3.5, 3.5. కాబట్టి వ్యాసార్థం ఆర్ విలువ ఎంత? 3.5 సెంటీమీటర్స్. ఈ 3.5 దశాంశ విలువలో ఉంది, మనకు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి మనం ఏం చేద్దాం అనుకుంటున్నానంటే 3.5 అంటే అర్థం ఏంటి? 35/10 అని రాయొచ్చు, లేదా 3.5 అంటే 7లో సగం కాబట్టి 7/2 సెంటీమీటర్లు అని రాయొచ్చు. అది ఇవి మనకి ఇచ్చిన కొలతలు. దీన్ని బట్టి మనం ఏం చేయాల్సి వస్తుంది? ఇక ఇప్పుడు సొల్యూషన్ రాస్తున్నాను. అదేంటంటే మొట్టమొదట మనకి షేడ్ వైశాల్యం లేదా మిగిలిన కార్డుబోర్డు వైశాల్యం ఈక్వల్ టు ఎంత అవుతుంది? మొత్తం సమలంబ చతుర్భుజం అంటే ట్రెపీజియం వైశాల్యం నుండి ఏంటి తీసివేయాలి? మొత్తం ట్రెపీజియం నుండి పావవృత్తాన్ని తీసివేయాలి. కాబట్టి మైనస్ పావవృత్త వైశాల్యం అంటే 1/4 వృత్త వైశాల్యం తీసివేస్తే సరిపోయింది. 1/4 అని ఎందుకన్నాం? 90 డిగ్రీలు కాబట్టి. జనరల్గా ప్రతిసారి సెక్టార్ అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక 90 డిగ్రీలు చేసిందంటే మొత్తం 360 డిగ్రీల్లో 4వ వంతు కాబట్టి, అంటే 1/4వ వంతు కాబట్టి మనం డైరెక్ట్ 1/4వ వంతు ఆఫ్ వృత్త వైశాల్యం అది ఆక్రమిస్తుందని తెలిసిపోతుంది. అయితే ఒకసారి అందరూ చూడాలి. ఇక్కడ ట్రెపీజియం వైశాల్యం ఏంటి? ట్రెపీజియం వైశాల్యం మనకు తెలిసిందే. ఇక చూడండి, ఇక్కడ రాస్తున్నాను ట్రెపీజియం యొక్క వైశాల్యం. ట్రెపీజియం వైశాల్యం ఏంటవుతుంది మనకి? ఎత్తు/2 ఇంటూ సమాంతర భుజాలు మొత్తం. ఇక్కడ ఎత్తు ఎంతో చెప్పాము మనం. ఎత్తు ఎంత? 3.5/2 ఇంటూ సమాంతర భుజాలు మొత్తం ఎంత? 3.5 + 5.5 అంతేనా కాదు? ఏబి ప్లస్ సిడి అంటే 3.5 + 5.5 అంటే 3.5 + 5.5. ఇది మనకి సమాంతర చతుర్భుజ వైశాల్యం మైనస్ 1/4 ఇంటూ వృత్త వైశాల్యం. వృత్త వైశాల్యం అంటే పావవృత్త వైశాల్యం అంటే 1/4 వృత్త వైశాల్యం. ఈ ఆర్ వ్యాసార్థం 3.5 అంటే 7/2 వ్యాసార్థం కలిగిన వృత్తం యొక్క వైశాల్యం ఎంత అవుతుంది? పై 7/2 హోల్ స్క్వేర్. దాంట్లో పావవంతు కాబట్టి 1/4 కాబట్టి ఎంత అవుతుంది? పై ఇంటూ 7/2 హోల్ స్క్వేర్. ఇది మనకు చేయాల్సిన లెక్క. అయితే ఒకసారి జాగ్రత్త చూడండి. ఇది 3.5 ఇంటూ ఇది 3.5 5.5 ఎంత అవుతుంది? 9గా. 3.5 అంటే ఎంత? ఇక్కడ 3.5 + 5.5 ఎంత? 9. 9/2 మైనస్ ఇక్కడ 1/4 ఇంటూ నేను ఇక్కడ 22/7ని ప్రతిక్షేపించేస్తున్నాను. 22/7 ఇంటూ 7/2 ఇంటూ 7/2 మనకి ఇక్కడ కట్ చేసేస్తే 7 ఒకటి పోతుంది, అలాగే 2 11లో పోతుంది. మిగిలిందంతా 11 × 7/4 × 2. ఇదే మనకి మిగిలిన విలువలు. సో అలాగే ఇక్కడ మనకి ఏంటి మిగిలింది? మనం ఇంకా సింప్లిఫై చేసేసుకోవాలనుకుంటే కనుక ఇది కూడా 7/2గా రాసేస్తే 7/2గా రాసుకుంటే మనకు బాగుంటుంది. 7/2 అంటే 7/4 అంటే 7 × 9 ఎంత? 63/4. దీని విలువ ఎంత? 7/2 కదా. 7/2/2 అంటే 7/4 ఇంటూ 9 అంటే 7/9 63/4 మైనస్ ఇక్కడ చూడండి పైన ఏమున్నాయి? 11 7 కింద ఏమున్నాయి? 4 2 కాబట్టి 11 77/4 ఇంటూ 2 ఎంత? 8. అంటే ఈ రెండింటిని సాల్వ్ చేస్తే కసాగ్ ఎంత అయింది? 8 అయింది. ఇక్కడ 4తో కసాగిని భాగిస్తే ఎంత వస్తుంది? 4 వేళ్ళు కాబట్టి 63లో 126 మైనస్ అలాగే 8 1 8 77
అంటే ఒకసారి చూడండి, 126లోంచి 70 తీస్తాం అనుకోండి, ఎంత అవుతుంది? 56. 56లోంచి మళ్ళీ 7 తీస్తాం అనుకోండి, ఎంత అవుతుంది? 49. లేదా తీసేద్దాం అనుకుంటే డైరెక్ట్ తీసేయచ్చు. 166 మైనస్ 77, 16లోంచి 7 తీస్తే 9, 11లోంచి 7 తీస్తే 4, కాబట్టి ఎంత? 49. కాబట్టి ఎంత అవుతుంది ఇక్కడ మనకి? 49/8. అంటే ఎంత అవుతుంది మనకి? 8 6ల 48, 1 మిగిలింది కాబట్టి 8 1ల 8 పాయింట్ పెడితే, అలాగే 8 1ల 8 పోతే ఎంత? 20. అంటే 8 2ల 16, కాబట్టి ఎంత? 40. అంటే 8 5ల 40. 6.125 ఏమొచ్చింది? వైశాల్యం కాబట్టి చదరపు సెంటీమీటర్లు. అంటే మనకి ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే, ఈ మొత్తం సమలంబ చతుర్భుజ వైశాల్యంలోంచి ఈ పావృత వైశాల్యాన్ని తీసేస్తే కావాల్సిన షేడ్ వచ్చింది. అయితే అవి తీసేయడానికి మనకి ముందు ట్రెపీజియం వైశాల్యానికి అనుకూలించే అంశాలు, అలాగే పావృత వైశాల్యానికి అనుకూలించే అంశాలు ఏంటంటే, ట్రెపీజియం వైశాల్యానికి కావాల్సిన సమాంతర భుజాల కొలతలు వాడు ఆల్రెడీ ఏబీ విలువ ఇచ్చాడు. ఏబిసిడీలు సమాంతరం వాడు చెప్పాడు. కాబట్టి ఏబిసిడీల విలువలు 3.5, 5.5, అలాగే ఎత్తు విలువ ఎంత? 3.5 అవి మన దగ్గర ఉన్నాయి. అలాగే వ్యాసార్థం 7/2 వాటిని ప్రతిక్షేపించగా మనకి ట్రెపీజియం వైశాల్యం నుంచి పావృతం అంటే 1/4 వృత్త వైశాల్యం తీసేస్తే మనకి సింపుల్గా ఎంత వచ్చిందంటే 6.125 చదరపు సెంటీమీటర్లు. ఈ విధమైన ప్రాబ్లమ్స్ ఇచ్చే అవకాశాలు మనకు ఉంటాయి. అయితే సర్వసాధారణంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రెగ్యులర్గా ఉండవు, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఎవరైనా ఎస్జిటి, డిఎస్సి ఎస్జిటి మొదటిసారి రాసే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. కానీ కొంచెం విశ్లేషణాత్మకంగా ఆలోచించినట్లయితే ఇవన్నీ అందరికీ సమానమే, ఎవరైనా చేయగలరు. ఈవెన్ 6వ తరగతి పిల్లలు కూడా చేయగలరు. కాబట్టి ఇది చేస్తుంది కూడా 8వ తరగతి లెక్కల మోడల్లో చేస్తున్నాం మనం. కాబట్టి ఇది అందరూ కొంచెం విశ్లేషణాత్మకంగా గుర్తుపెట్టుకోండి. అయితే ఇలాంటి వాటికి కూడా కట్ షార్ట్ చేయడానికి అవకాశాలు లేవు. ఇదేంటంటే మినిమం చేసేదే, నేను వివరించి చెప్పాను కాబట్టి ఇంత వచ్చింది. మీరు ప్రాక్టీస్ మీద చేసేటప్పుడు చాలా టైం తక్కువ అయిపోతుంది. అయితే ఇదివరకు కొన్ని కుదిరినప్పుడు మరీ 1 వర్డ్ షార్ట్ కట్లు కూడా ఇచ్చేసాను. అంటే అర్థం ఏంటి? ಇಲ್ಲಿ 3/14a² అని, 6/7r² అని ఇలాంటివి ఇచ్చాను. కానీ ఇలాంటి చోట అవి సాధ్యపడవు. కొంత విశ్లేషణాత్మకంగా వెళ్ళడమే కంపల్సరీ. మీ అందరికీ అర్థం వస్తుంది. ఇక్కడ ఫార్ములా వాడినంత మాత్రం సరిపోదు, కంపల్సరీగా విశ్లేషణాత్మకంగా ఆలోచించాలి. ఫైనల్గా ఒక్కసారి చెప్తాను. సమలంబ చతుర్భుజంలోంచి పావృత్తం తీసేగా వచ్చిందంతా 6.125 చదరపు సెంటీమీటర్లు. ఇది మన లెక్క. ఇప్పుడు మనం ఇంకొక రకమైన సమస్య చూద్దాం. అంటే ఇవన్నీ కొంచెం డిఫరెంట్గా ఉండేవి. నార్మల్గా మనం వచ్చే సమస్యలు ఎలాగ సాధిస్తాం, కొంచెం డిఫరెంట్గా ఉండేవాటి సాధించడానికి ఇప్పుడు ప్రయత్నిస్తున్నాం. ఒకసారి చూడాలి అందరూ. ఇక్కడ ఉన్న సమస్య ఏంటి? ఒక దీర్ఘచతురస్రాకార స్థలం OABCలో ఒక మూల వద్ద ఒక గుర్రాన్ని 21 సెంటీమీటర్ల పొడవు గల తాడుతో కట్టారు. అయితే ఆ స్థలం యొక్క పొడవు వెడల్పులు వరుసగా 70,52 మీటర్లు అయినా ఆ గుర్రం ఎంత వైశాల్యం గల స్థలంలో గడ్డి మేయగలదు? ఇది ఒక రకమైన ఇంపార్టెంట్ మోడల్ అండి. ఇందులో ఇదివరకు పాత సిలబస్లో అయితే కనుక మనకి ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండేవి. అయితే కొత్త సిలబస్లో ఒకే దాన్ని పెట్టాడు. అయితే నేను అవి విడిచిపెట్టకుండా 1-2 పాత సిలబస్ నుంచి కూడా కొన్ని డిస్కస్ చేస్తాను. అయితే ఇప్పుడు ముందు ఈ లెక్కను చూద్దాం. ఏమన్నాడు వాడు? ఈ స్థలం తాలూకు ఆకారం దీర్ఘచతురస్రాకారం. దాని యొక్క ఒక మూల వద్ద ఏదో ఒక మూల, ఏ మూలం తీసుకుందాం? ఇది దీర్ఘచతురస్రాకార స్థలం. ఇగో దీని పొడవు 70 మీటర్లు, అలాగే దీని వెడల్పు 52 మీటర్లు. ఇది మనకు అయిపోయింది. దీని తర్వాత నెక్స్ట్ ఏమిటంటే, మనకి ఇక్కడ 21 సెంటీమీటర్ల పొడవు గల తాడుతో కట్టాం. అన్నిటికంటే ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక పశువుని తాడుతో కట్టడం అనేది ఏ ఆకారాన్ని మనకి వివరిస్తుందో తెలియాలి. ఏ ఆకారాన్ని అది చూపిస్తుంది అనేది ఏం లేదు. ఇప్పుడు పశువుని ఒక కొయ్యికి కడతాం. ఒక కొయ్యికి కడితే అదే విధంగా తిరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఒక తాడుతో కట్టాం. ఆ తాడు ఎంత రేంజ్ వరకు వెళ్తుందో అంతవరకు అది వెళ్ళగలదు. దాటి వెళ్ళగలదా? వెళ్ళలేదు కదా. కాబట్టి దాటి వెళ్ళలేని పరిస్థితులు అదేంటిది? అక్కడి నుంచి ఇలా టర్న్ అయిపోతుంది. టర్న్ అయిపోయి మనకి ఎలా వస్తుంది? ఒక వృత్తాకారాన్ని సృష్టిస్తుంది. అంటే ఇప్పుడు ఈ పశువు, ఈ గుర్రం ఎంత దూరం వరకు గడ్డి మేయగలదు? ఈ క్షేత్రం మొత్తం మీద ఎక్కడైనా మేసేయగలదు. అంతేగా? ఈ క్షేత్రం మొత్తం మీద ఎక్కడైనా మేయగలదు. అయితే దాని అర్థం ఏంటంటే, ఏదైనా ఒక పశువుని ఒక పలానా స్తంభానికి కానీ లేదా పలానా కొయ్యకు కానీ కట్టామని చెప్పారంటే దాని అర్థం ఏంటంటే,
ఆ పశువుని కట్టిన తాడు అనేది వ్యాసార్థంగా పనిచేస్తూ అది ఒక వృత్తాకారంలో ఉండే వైశాల్యాన్ని అది తిరగగలదు అని చెప్పడం అన్నమాట అర్థం. ఒక పశువుని ఎక్కడైనా కట్టి విడిచిపెడితే దాని అర్థం ఏంటి, అది తిరిగితే అది ఎంత వైశాల్యం ఉన్న తలాన్ని తిరుగుతుంది, ఏ ఆకారంలో ఉన్న తలాన్ని తిరుగుతుంది అంటే ఏం చెప్పగలం, అది వృత్తాకారం వరకు తిరగలదు. అంటే ఆ వృత్తం లోపల ఏ స్థలంలోనే తిరగలదు, అది దాటి ఇంకా వెళ్ళలేదు. కాబట్టి ఇది మనం మొట్టమొదటి అర్థం చేసుకోవాల్సిన విషయం, అది వృత్తాకారంలో తిరుగుతుంది అని. బాగానే ఉంది. అయితే ఈ స్థలం ఆకారం ఏంటి, దీర్ఘచతురస్రాకారం. దీర్ఘచతురస్రాకార స్థలం అంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ గోడలు ఇలా ఉంటాయి, దీర్ఘచతురస్రాకారంలో గోడలు ఉంటాయి. ఇప్పుడు స్థలం లోపల కట్టామనుకోండి, అది పూర్తి వృత్తం తిరగలదా, ఎందుకంటే గోడకి ఎంతే లేదు కదా, గోడకి ఎంతే లేదు కాబట్టి ఇక్కడి నుంచి ఇలా ఇంతవరకు తిరగలదు, ఇటు దాటి రాలేదు. అలాగే ఈ లోపల వైపు ఇంకా ఇలా తిరుక్కోగలదు, కానీ ఇది దాటి ఇలా రాకూడదు. అని దాని అర్థం ఏంటి, ఒక మూల వద్ద కడితే దాని పొడవు వరకు వచ్చిన తర్వాత అడ్డేస్తుంది, దాని వెడల్పు వరకు వచ్చిన తర్వాత అడ్డేస్తుంది, అంటే ఈ మధ్యలో మాత్రం తిరగలదు. అది దానికి ఉండే ఫ్రీడమ్ అక్కడ. మరి అలాంటి పరిస్థితిలో ఆ గుర్రం ఎంత వైశాల్యాన్ని చేస్తుంది అంటే, ఇప్పుడు చూడండి ఒకసారి, ఇగో దాని తాడు పొడవు ఎంత, ఇగో ఇక్కడ 21 సెంటీమీటర్లు అన్నాం. 21 సెంటీమీటర్లతో కడితే ఇగో 21 సెంటీమీటర్లు ఇలాగెలాగో ఉందనుకుందాం, ఇగో ఇక్కడెక్కడ 20 సెంటీమీటర్లు, అంటే దాన్ని మ్యాక్సిమం ఎంతో తిరగలదు, ఇక్కడ వరకు తిరిగేటప్పటికి గోడ అడ్డొచ్చేస్తుంది. అంటే 21 మీటర్ల వ్యాసార్థంతో, అంటే 21 మీటర్స్ వ్యాసార్థంతో ఇది ఒక సెక్టార్ తిరిగింది అని అర్థం. అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. కాబట్టి అయితే సెక్టార్ తిరిగింది అంటే ఇది ఎంత వైశాల్యాన్ని కవర్ చేయగలదు, ఇగో చూడండి, ఈ వైశాల్యాన్ని కవర్ చేయగలదు. అందరూ గమనించాలి, ఈ వైశాల్యాన్ని మాత్రమే ఇది కవర్ చేయగలదు. కాబట్టి ఈ వైశాల్యం దేన్ని సూచిస్తున్నది, ఇక్కడ ఆ లోపల అది ఎంత స్థలాన్ని తిరిగింది అని సూచిస్తున్నది. అది బాగానే ఉంది. ఇది ఇంతకీ మామూలుగా మన మాటలో చెప్పకుండా గణితపరంగా చెప్పాలనుకుంటే ఈ ఆకారం ఏంటి, ఈ ఆకారం అనేది ఏమవుతుంది, సెక్టారేగా. కాబట్టి సెక్టార్ యొక్క వైశాల్యం ఏంటవుతుంది, x/360 × πr². అంటే మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే దాని యొక్క వ్యాసార్థం మరియు దాని యొక్క సెక్టార్ కోణం లేదా కేంద్రం వద్ద ఏర్పరిచే కోణం. ముందుగానే చెప్పాను, ఇదే ఫిగరు దీర్ఘచతురస్రం. దీర్ఘచతురస్రంలో ప్రతి మూల వద్ద ఏర్పడే కోణం ఎలా ఉంటుంది, సమానంగా ఉంటాయి. సమానంగా అంటే ఒక్కొక్క దాని విలువ ఎంత ఉంటుంది, 90. ఇగో ఇది 90 డిగ్రీలు, ఇది 90 డిగ్రీలు, ఇది 90 డిగ్రీలు, ఇది 90 డిగ్రీలు, అంటే అన్ని 90 డిగ్రీలతో ఏర్పడతాయి. అయితే ఇప్పుడు ఈ సెక్టార్లో కేంద్రం వద్ద ఏర్పడిన కోణం ఎంతని అర్థం, 90 డిగ్రీలు. అలాగే దాని వ్యాసార్థం ఎంతని అర్థం, ఎప్పుడైనా నేను ఇందాకే చెప్పాను, పశువుని తాడుతో కట్టామంటే తాడే వ్యాసార్థంగా పనిచేస్తున్నాడు. తాడు పొడవు ఎంత, 21 సెంటీమీటర్లు, 21 మీటర్లు. కాబట్టి దాని యొక్క వ్యాసార్థం కూడా ఎంత అయినట్టు, 21 మీటర్లు. కాబట్టి ఇక్కడ ఆ పశువు ఎంత స్థలంలో గడ్డి మేయగలదంటే అది తిరిగే స్థలం యొక్క ఆకారం ఏంటంటే ఒక సెక్టారు, అంటే సెక్టార్ వైశాల్యం కట్టాలి. అంటే దీని యొక్క గడ్డి మేసే వైశాల్యం, ఓకే, గడ్డి మేయగల వైశాల్యం ఈక్వల్ టు ఏంటవుతుంది, సెక్టారు వైశాల్యం. సెక్టారు ఓకే వైశాల్యం, ఇది మన గడ్డి మేసే వైశాల్యం. అయితే ఇప్పుడు మనకి సెక్టార్ వైశాల్యం కట్టాలంటే ఏంటి కావాలి, సెక్టారు కోణం. సెక్టార్ కోణం, సెక్టార్ కోణం ఎంత మనకి చెప్పండి, ఇక్కడ కోణం ఎంత ఉంది, 90 డిగ్రీలు మనమే చెప్పాం, ఎందుకంటే దీర్ఘచతురస్రం అవ్వడం కారణంగా, అంటే 90 డిగ్రీలు. అలాగే దాని యొక్క వ్యాసార్థం, అంటే వ్యాసార్థం R యొక్క విలువ ఎంత, 21 మీటర్లు. కాబట్టి ఎంత తిరగలదు ఇది, ఆ సెక్టార్, అంటే సెక్టార్ వైశాల్యం ఎంత తిరగలదు. కాబట్టి ఇక్కడ ఆ వైశాల్యం, ఇగో ఈ వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి ఇక్కడ 90 డిగ్రీస్, అంటే x/360 డిగ్రీలు ఇంటూ πr², అంటే π ఇంటూ 21. R అంటే వ్యాసార్థం, అంటే ఇక్కడ ఏంటి తాడు పొడవేగా, కాబట్టి అది సరిపోయింది. అయితే 91 94, కాబట్టి ఎంత అవుతుంది, 1/4 ఇంటూ 22/7 అని రాసుకోవచ్చుగా. అలాగే 21ని స్క్వేర్ చేయకండి, ఎందుకంటే కట్ అయిపోయి, అంటే ఎలాగ కట్ అయిపోయి దాన్ని గుణించడం ఎందుకు, టైం దండగా. కాబట్టి ఏం చేయొచ్చు, 21 ఇంటూ 21, 7 అంతలు పోతుంది, 7 3 పోతుంది,
2 రెళ్ళు 2 11. కాబట్టి మనకి ఫైనల్గా ఇక్కడ పై ఏం మిగిలే ఇందులోనే అంటే కిందన ఏం మిగిలేదు 2 తప్ప, పైన ఏంటి ఇక్కడ మనకి మిగిలింది ఏంటి, ఇక్కడ 1, ఇక్కడ 11, ఇక్కడ 21, ఇక్కడ 3. కాబట్టి 1 పోయింది. అంటే మనకి ఇక్కడ ఎంత, ఇది 4 ఇక్కడ వేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇది 11 × 21 × 3, 21 3 ఎంత 63 × 11 అంటే ఎంత అవుతుంది 693/2. అంటే ఎంత అవుతుంది 693/2. దీన్ని మళ్ళీ సూక్ష్మీకరించి సింప్లిఫై చేసామనుకోండి, 2 ఎంతలు 3, 2 4 8, 1 మిగిలింది 13, 2 6 12.5. అంటే 346.5 చదరపు మీటర్ల వైశాల్యం అది గడ్డి మేయగలదు. సో ఇదేంటిది అంటే మనం కొంచెం విశ్లేషణాత్మకంగా ఆలోచిస్తే అలా అర్థమవుతుంది. అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను చెప్పదలుచుకుందల్లా ఒకటే, ఇక్కడ మనం ఆలోచించాల్సింది సూత్రం తెలిసిపోతే సరిపోతుంది, లేకపోతే ఫార్ములా తెలుసుకుంటే సరిపోతుంది అనే ఆలోచన విడిచిపెట్టేయాలి మీరు. అలా చేస్తే హై లెవెల్లో లెక్కలు రావు. సూత్రాల మీద లెక్కలు కేవలం సూత్రాల మీద ఆధారపడవు. ముందు విశ్లేషణాత్మకంగా ఆలోచించిన తర్వాత చివరి స్థాయిలో సూత్రాన్ని వాడుతున్నాం మనం. కాబట్టి మొట్టమొదటి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి, అసలు ఆ పశువు యొక్క గడ్డి మేస్తున్నది అంటే ఆ పశువు యొక్క తాడు దేన్ని సూచిస్తున్నది, వ్యాసార్థాన్ని. అలాగే అది ఎన్ని డిగ్రీలు తిరగలుగుతున్నది అంటే 90 డిగ్రీలు తిరగలుగుతున్నది. అంటే ఇక్కడ ఏ ఆకారం ఏర్పరిచింది, సెక్టార్ ఆకారం ఏర్పరిచింది. కాబట్టి అది గడ్డి మేసిన యొక్క స్థలం వైశాల్యం కట్టాలంటే మనం ఏంటి కట్టాలని అర్థం, సెక్టార్ వైశాల్యం కట్టాలని అర్థం. సెక్టార్ యొక్క కోణం ఇక్కడ దీర్ఘచతురస్రం కాబట్టి 90 డిగ్రీలు. అలాగే దాని యొక్క వ్యాసార్థం ఎంత, తాడు పొడవు 21 సెంటీమీటర్స్. అలాగే గోడ 2 వైపులా అడ్డేస్తుంది, పొడవు వెంబడి వెడల్పు వెంబడి అడ్డేస్తున్నది. కాబట్టి ఇక్కడ మనకి పూర్తి వృత్తం రాకుండా కేవలం 90 డిగ్రీలతో కూడిన సెక్టార్ వస్తున్నది. కాబట్టి 90/360 × π21 అనేది తాడు పొడవు వ్యాసార్థం 21 స్క్వేర్. అయితే దాని యొక్క విలువ ఫైనల్గా ఎంత వచ్చింది 346.5. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయేది ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఇది విశ్లేషణాత్మకంగా పూర్తిగా ఇలా వివరించిన తర్వాత మనం ఇంకోటి అర్థం చేసుకోవాలి. 90 మొత్తం వృత్తం యొక్క కోణం ఎంత 360 డిగ్రీలు. ఇక్కడ మరి ఎంత కోణం అయింది 90 డిగ్రీలు. అంటే దాని అర్థం ఏంటి, వచ్చింది పావువృత్తం అనే కదా. ఇంకా 90/360 అని ఆలోచించాల్సిన పని కూడా లేదు. ఎవరైతే కొంచెం ఫాస్ట్గా వెళ్ళగలరో వాళ్ళు ఏమైనా ఆలోచించగలరు, మొత్తం 360 డిగ్రీలు వేస్తే వృత్తం అవుతుంది. తిరిగితే ఒక వ్యాసార్థం 360 డిగ్రీలు భ్రమణం చెందితే అది ఒక వృత్తాన్ని సూచిస్తుంది. అయితే మరి ఇప్పుడు 90 డిగ్రీలే తిరిగిందంటే వృత్తంలో పావువంతు సూచించింది. కాబట్టి మొత్తం వృత్తంలో పావువంతు అంటే πr²/4 డైరెక్ట్ కట్టేస్తేనే హ్యాపీ. అయితే అందరూ ఆలోచన అంత ఉండకపోవచ్చు కాబట్టి ఇదంతా వివరించాను. కాబట్టి దీన్ని డైరెక్ట్ మీరు ఏం చెప్పొచ్చు, πr²/4. అది ఫైనల్గా మనం నిర్ణయించుకుంది. ఒకవేళ మీరు దీనికి ఏమైనా షార్ట్ కట్ లాగా అనుకుంటే πr²/4 వేసుకుంటే సరిపోతుంది. అఫ్కోర్స్ మనం చేసింది కూడా అదే అనుకోండి. కాబట్టి ఈ విధంగా వివిధ రకాలుగా ఆలోచించే మనస్తత్వాన్ని మీరు అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు మనం మరొక రకమైనది మాట్లాడదాం. అంటే ఇది ఇప్పుడు నేను చెప్పబోతుంది అనేది ఎస్జిటి వాళ్ళకి ఏ టెక్స్ట్ బుక్ నుంచి వచ్చిన మోడల్ అనేది మీకు డౌట్ ఉంటుంది కాబట్టి నేను ముందుగానే చెప్తున్నాను. ఇది మన పాత సిలబస్లో ఉండే విధంగా చెప్తున్న లెక్క ఇది. సరే, సిలబస్ పాతదైనా కొత్తదైనా మనకుండే కాన్సెప్ట్ ఒకటేగా. కాబట్టి ఆ కాన్సెప్ట్ మీద నేను మాట్లాడుతున్నాను. ఇది చాలా సింపుల్ విషయమే, బట్ ఒకసారి గుర్తు చేయడం అవసరం కాబట్టి గుర్తు చేస్తున్నాను. ఏంటి ఒకసారి చూడండి. ఒక ఆవును దీర్ఘచతురస్రాకార ట్యాంక్ యొక్క ఒక మూల వద్ద బయటి వైపునకు 14 మీటర్ల పొడవుగల తాడుతో కట్టిరి. దాన్ని ఎంత పొడవుగల తాడుతో కట్టిరి, 14 మీటర్ల పొడవుగల తాడుతో బయటి వైపు అని చెప్పాడు. ట్యాంక్ అంటే ఇక్కడ మనం కొన్ని కామన్ సెన్స్ ఉంటాయండి. ఒకవేళ వీడు బయట వైపు అని నేను ఇక్కడ రాశాను, రాయకపోయినా సరే ఎవడైనా ఆవుని ట్యాంక్ లోపల కట్టడుగా, ట్యాంక్ బయటే కడతాడు. కాబట్టి వాడు లోపల బయట స్పెసిఫై చేయకపోయినా సరే మీరు ఏమని అర్థం చేసుకోవాలి, బయట వైపే కట్టాడని అర్థం చేసుకోవాలి. అంటే ట్యాంక్ మూలకు కట్టాడు. ట్యాంక్ మూలకు కడితే దాని యొక్క తాడు పొడవు ఎంత 21 మీటర్లు. అయితే ఆ ట్యాంక్ యొక్క పొడవు వెడల్పులు ఎంత ఇచ్చాడు 40 మీటర్లు 35 మీటర్లు ఇచ్చాడు. అంటే పొడవు 40 వెడల్పు 35 అని కెడితే అది తిరగగలిగే తల వైశాల్యం ఎంత అని అడిగాడు. అది తిరగగలిగే తల వైశాల్యం. ఇప్పుడు ఒక విషయం చెప్పండి, ఒక ఆవును బయట కట్టేసాను ఇలాగ మూలకి, అది ఎలా తిరగగలదు, మ్యాక్సిమం అదొక వృత్తాకారాన్ని పరిభ్రమణం చేయగలదు ఇలా చేసినప్పుడు. అయితే ఇక్కడికి వచ్చేసరికి గోడ అడ్డొస్తుంది, కాబట్టి పొడవు వెడల్పులు, ట్యాంక్ యొక్క పొడవు వెడల్పులు అనేవి దానికి అడ్డుగా మారడం వల్ల ఇక్కడ వరకు మాత్రం ఫ్రీ మూమెంట్ ఉంటుంది దానికి. అయితే ఇక్కడ మరి ఏంటి నిర్వచిస్తుంది అది అంటే మరేం లేదు, ఇక్కడ మనకి దీర్ఘచతురస్రాకారంగా ఉంది. ఇక్కడ మనం 2 విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ
ట్యాంక్ యొక్క గోడ పొడవు మరియు వెడల్పులు అనేవి అక్కడ తాడు యొక్క పొడవు కంటే తక్కువ ఎక్కువ. ఎందుకంటే తాడు 14 మీటర్లే ఉంది, ఇక్కడ ఇలా 14 మీటర్లే ఉంది. ఈ 14 మీటర్లు అంటే 35 మీటర్ల కంటే తక్కువేగా, 40 మీటర్ల కంటే తక్కువేగా. అంటే అర్థం ఏంటి, ఇలా తిరిగి వచ్చేటప్పుడు ఇక్కడ అడ్డొచ్చేస్తుంది, ఇలా తిరిగి వచ్చేటప్పుడు ఇక్కడ అడ్డొచ్చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటి, మనకి ఇక్కడ ఒక ఆకారం ఏర్పడింది. అయితే అది ఎంత తలాన్ని మేయగలదు అని అడిగితే ఇగో చూడండి, ఈ పొడవు ఎంత మనకి 14. అంటే ఇప్పుడు మనకి ఈ వైశాల్యం దేన్ని సూచిస్తున్నది, ఒక సెక్టార్నేగా. ఎందుకంటే చూడండి, ఇవి రెండు వ్యాసార్థాలు మరియు ఇదేంటి ఒక ఆర్క్ అంటే చాపరేఖ. అంటే ఇది ఏ రూపాన్ని సూచిస్తున్నది చెప్పండి, ఒక సెక్టారేగా. అయితే ఇక్కడ సెక్టార్ యొక్క వ్యాసార్థం ఎంత 14. ఎందుకంటే బేసిక్ చెప్పినప్పుడే చెప్పాను, ఏదైనా పశువుని కట్టినప్పుడు తాడు పొడవు అనేది వ్యాసార్థంగా పనిచేస్తుందని. కాబట్టి ఇక్కడ వ్యాసార్థం ఎంత 14. సో 14 సెంటీమీటర్లతో 14 మీటర్ల తాడుతో అది ఎంత వైశాల్యం తిరగలదు అనేది చెప్తే ఇగో ఇది ఇంత వైశాల్యం తిరగలదు. ఏంటా వైశాల్యం ఎలా కట్టాలి, ఏముంది మనకు తెలిసిందల్లా ఒకటే, ఇది ఏంటి సెక్టారేగా. ఎందుకంటే 2 వ్యాసార్థాలు ఒక చాపంతో ఆక్రమించబడిన తలం, దాన్ని ఏమనాలి సెక్టార్. సెక్టార్ వైశాల్యం కట్టడానికి కావాల్సిన అంశాలు ఏంటి, ఒకటోది కేంద్రం వద్ద ఏర్పడే కోణం అంటే సెక్టార్ కోణం, అలాగే ఇంకోటి ఏంటి వ్యాసార్థం. అయితే వ్యాసార్థం తాడు పొడవు ఇచ్చేసాడు కాబట్టి గొడవే లేదు. మనకి ఇంక కావాల్సిన ఏంటి, సెక్టార్ కోణం కావాలి. ఏం లేదండి, చాలా సింపుల్. ఇది ఈ మొత్తం కోణం ఎంత అవుతుంది, వృత్తం మొత్తం తిరిగేస్తే 360 డిగ్రీలు. అయితే ఈ 360 డిగ్రీల్లో ఈ ఆవు తిరగకుండా ఆగిపోయిన కోణం ఎంత అంటే 90 డిగ్రీలు. అంతేగా, 90 డిగ్రీలు ఆగిపోయింది. ఎందుకు, గోడ అడ్డొచ్చేయడం వల్ల. అంటే ఎంత తిరిగేసిందని అర్థం, 360 - 90 అంటే ఎంత 270 డిగ్రీలు తిరిగిందని అర్థం. అందుచేత ఇక్కడ సెక్టార్ అంటే ఇప్పుడు ఆవు తిరిగే వైశాల్యం ఈక్వల్ టు సెక్టార్ వైశాల్యం. మొదట సెక్టార్ వైశాల్యం అంటే ఇప్పుడు మనకు కావాల్సిన ఏంటి, సెక్టారు కోణము. సెక్టార్ కోణం ఎంత, ఇగో 90 డిగ్రీలు తప్ప మిగతాదంతా తిరుగుతుంది. అంటే ఆ 360లో 90 పోతే ఎంత 270 డిగ్రీలు. అలాగే సెక్టార్ వ్యాసార్థం ఎంత ఉంది ఇక్కడ మనకి, మనమే ఇచ్చాం 14 మీటర్ల తాడు అని, 14 మీటర్ల తాడు. కాబట్టి ఇక్కడ ఏర్పడేది 270 డిగ్రీల కోణంతో 14 మీటర్ల తాడు పొడవు అంటే వ్యాసార్థంతో ఒక సెక్టార్. కాబట్టి ఈ వైశాల్యం ఎంత అవుతుంది మనకి, ఇక్కడ ఈ వైశాల్యం విలువ ఎంత అవుతుందంటే x/360 × πr². x/360 అంటే ఎంత అవుతుంది, ఇక్కడ 270/360 × π అంటే 22/7 డైరెక్ట్ వేసేస్తున్నాను. r² అంటే ఎంత 14² అంటే 14² అంటే నేను 14 × 14గా రాస్తున్నాను. ఇక్కడ 14² నిజానికి. అంటే అనవసరంగా స్క్వేర్ చేసి మనం లెక్కని బరువు ఎక్కించుకోకూడదు కాబట్టి 2 14గా విడదీస్తాను. ఎందుకంటే కట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి. అంటే ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఎంత అవుతుంది 93 94. అలాగే ఇక్కడ మనం ఇంకా కొట్టేయచ్చు 7 1 7 2, అలాగే 2 1 2 2, 2 1 2 11. అంటే మనకి ఇంకా కిందనంటూ ఏమి మిగిలిలేవు. మనకు పైన మిగిలిందల్లా ఏంటి 3, అలాగే 3 తర్వాత 14 తర్వాత 11. అంటే అర్థం ఏంటి 14 3 ఎంత 10 3 30 4 3 12 42 ఇంటూ ఎంత 11 అంటే ఎంత 462. అంతేగా 2 6 4. సో కాబట్టి మనకు వచ్చిన వైశాల్యం ఎంత వచ్చింది 462 చదరపు మీటర్లు. కాబట్టి ఆ ఆవు తిరగగలిగే వైశాల్యం అంటే ఈ వైశాల్యం ఎంత అయిందంటే 462 చదరపు మీటర్లు అయింది. అయితే నేను ఇక్కడ ఒక షార్ట్ కట్ చెప్పాలనుకుంటున్నాను. ఒక విషయం ఆలోచించండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి దీర్ఘచతురస్రాకారం అన్నా చతురస్రాకారం అన్నా ఖచ్చితంగా ఇక్కడ ఏర్పడే కోణం ఎంత 90 డిగ్రీలేగా. మరి 90 డిగ్రీలు కోణం చేసేటప్పుడు మిగిలిపోయింది ఎంత 270గా. చెప్పండి 90 డిగ్రీల్లో అంటే 360 డిగ్రీలో 4 90లు ఉంటాయి. అంటే 4 90ల్లో ఒక 90 తీసేసాం అంటే ఎంత ఒక పావు వృత్తం ఎగిరిపోయింది. అంటే ఇంక మిగిలింది ఎంత 30 వృత్తం. 30 వృత్తం అంటే అర్థం ఏంటి 3/4 వంతు ఆఫ్ వృత్త వైశాల్యం డైరెక్ట్ కట్టేసుకోవచ్చుగా. కాబట్టి దీనికి షార్ట్ కట్ డైరెక్ట్ చెప్పాలనుకుంటే ఏం చెప్పాలి, ఇగో 3/4 πr². అంటే 3/4 × π అంటే 22/7. అలాగే r విలువ ఎంత ఇక్కడ 14² అంటే ఎంత 14 × 14. జాగ్రత్త చూడండి 7 2
అలాగే 2 రెళ్ళ ఓకే 2 11 చూడండి ఏమొచ్చింది 14 3 42 ఇంటూ 11 42 ఇంటూ 11 ఎంత వస్తుంది 462 చదరపు మీటర్లు. కాబట్టి ఇది షార్ట్ కట్గా పనిచేసుకోవచ్చు మీకు. ఎందుకు 90 డిగ్రీలు మాత్రమే తీయబడింది కాబట్టి. మిగతా 270 డిగ్రీలు అంటే ఏంటి 3 పావులను సూచిస్తున్నాయి కాబట్టి 3/4 వంతు ఆఫ్ వృత్తాన్ని ఆక్రమిస్తుంది. స్ట్రైట్గా మనం చెప్పదలుచుకుంది ఏంటంటే ఏదైనా దీర్ఘచతురస్రాకార మూలకి దాని పొడవు వెడల్పుల కంటే తక్కువ పొడవున్న తాడుతో ఏదైనా జంతువుని కట్టినట్లయితే అది ఆక్రమించే తల వైశాల్యం అనేది వృత్తంలో 30 వంతు ఉంటుంది. అంటే వృత్తంలో 3/4 వంతు. వృత్త వ్యాసార్థం అక్కడ తాడు పొడవు. కాబట్టి తాడు పొడవుతో మనం కట్టేస్తే ఇలా వచ్చేసింది. కాబట్టి ఫ్రెండ్స్ షార్ట్ కట్ వేయండి, అప్లై చేద్దాం నేను అన్నాను. కానీ షార్ట్ కట్ తెలిసే ముందు దాని వివరణ విశ్లేషణాత్మకంగా రావాలి. దాని తర్వాత షార్ట్ కట్ వాడుకోండి, మిమ్మల్ని ఎవరు వద్దన్నారు. ఇప్పుడు ఇలాంటి సందర్భంలోనే ఇంకొకటి చూద్దాం. అదేంటో ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఒక చతురస్రాకార ఇంటి యొక్క గోడ పొడవు 25 మీటర్లు. దాని బయట మూల వద్ద 3.5 మీటర్ల పొడవు గల తాడుతో ఒక మేకను కట్టబడిన మేక ఎంత వైశాల్యం గల స్థలంలో తిరగలదు? ఇది కూడా సింపులే. ఏముంది ఇక్కడ మనకి 25 మీటర్ల పొడవు గల 25 మీటర్ల పొడవు ఇచ్చాడు. దేనిది గోడ పొడవు. ఆ గోడ పొడవు 25 మీటర్లు ఇచ్చేటప్పుడు దానిలో 3.5 మీటర్ల పొడవు గల తాడుతో కట్టాడు. మనం ఒక్కటే ఎప్పుడు జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే తాడు యొక్క పొడవు గోడ పొడవుని మించి ఉందా తక్కువ ఉందా? తక్కువ ఉంటే ఒకటే గుర్తుపెట్టేసుకోండి. షార్ట్ కట్ ఏంటంటే 3/4πr² ఆన్సర్. షార్ట్ కట్ ఏంటి 3/4πr² ఆన్సర్. ఎందుకు? ఇక చూడండి ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది. మనకి ఇక్కడ మిగిలింది ఎంత ఉంటుంది 270 డిగ్రీలు ఉంటుంది. ఎందుకు? మొత్తం కోణం 360 కాబట్టి. ఇంకేదా తిరిగేదేముంది వ్యాసార్థం. స్ట్రైట్గా మనం చూసుకోవాల్సిన ఒకటే సొల్యూషన్లో ఏంటది వ్యాసార్థం అంటే ఏంటి ఆర్ యొక్క విలువ ఎంత 3.5 అంటే దాని అర్థం ఏంటి 7/2 మీటర్లు. 7 అంటే 3.5 అంటే 3.5 అంటే 7లో సగం కదా. కాబట్టి 7/2 మీటర్లు. మరియు దానికి కోణం అంటే ఏంటి అంటే సెక్టార్ కోణం ఎంత అవుతుంది 270 డిగ్రీలు. కాబట్టి మేక తిరిగే వైశాల్యం అంటే సెక్టార్ వైశాల్యం అని అర్థం. మేక తిరిగే వైశాల్యం ఈక్వల్ టు ఏంటి సెక్టార్ వైశాల్యం అంటే ఎంత అవుతుంది x/360 డిగ్రీస్. ఎక్స్ అంటే కోణం, సెక్టార్ కోణం ఎంత 270/360 డిగ్రీలు ఇంటూ π ఇంటూ 7/2 హోల్ స్క్వేర్ అంటే ఇప్పుడు 94. కాబట్టి ఎంత 3/4 ఇంటూ 22/7 పై విలువ. అలాగే అనవసరంగా గుణించకుండా 7/2 ఇంటూ 7/2 మనం కట్ చేసి వచ్చి చాలా విలువల్ని 7 కొట్టిపడేస్తాం, 2 11 కొట్టిపడేస్తాం. మిగిలింది ఎంత 7 3 21 అంటే 21 ఇంటూ 11 అంటే ఎంత అవుతుంది మనకి 231. అంటే ఇక్కడ మనకి ఫైనల్ విలువ ఎంత అవుతుంది 231/4 రెళ్ళ 8. మనం కట్ చేసామనుకోండి ఎంత అవుతుంది 8 రెళ్ళ 16 పోతుంది. 16 అంటే మనకి ఎంత మిగిలింది ఇక్కడ 7 మిగిలింది. 7 71 8 64. 64 అంటే 71కి ఇంకెంత మిగిలింది 64 అంటే ఇంకా 6 1 7 మిగిలింది. 7 అంటే మళ్ళీ ఎంత మిగిలింది అంటే 7/8 రాసుకుంటే సరిపోతుంది. అండ్ 7/8 చదరపు మీటర్లు ఇంత వైశాల్యాన్ని ఆక్రమించగలదు. ఇదే సేమ్ కాన్సెప్ట్ మీద ఇది మన లెక్క. ఇప్పుడు మనం చెప్పబోతున్న ప్రాబ్లం కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్న ప్రాబ్లం కూడా ఇలా ట్యాంక్కి తాడుతో కట్టడం అంటే దాని మరి ఇంకేం లేదండి సెక్టార్తో దీర్ఘచతురస్రాలు లేదా చతురస్రాల యొక్క కాంబినేషన్ అన్నమాట. సెక్టార్తో చతురస్రం లేదా దీర్ఘచతురస్రానికి కాంబినేషన్స్ వేస్తే ఎలాంటి వస్తాయంటే ఇలాంటి లెక్కలు వస్తాయి. సరే చూద్దాం. ఒక ఆవుని 23 మీటర్ల పొడవు గల తాడుతో 16 మీటర్ల గోడ పొడవు గల చతురస్రాకార ట్యాంక్ మూల వద్ద బయటి వైపునకు కట్టిరి. అయినా అది గడ్డి మేయగల తల వైశాల్యం ఎంత? జాగ్రత్త వినండి ఫ్రెండ్స్. ఇక్కడ గోడ పొడవు ఎంత 16 మీటర్లు, మరి తాడు పొడవు ఎంత 7 మీటర్లు. అంటే ఈసారి మాత్రం కొంచెం తేడా వచ్చింది. ఏంటది గోడ పొడవు కంటే తాడు పొడవు ఎక్కువ. అంటే జాగ్రత్తగా గమనిస్తే
ఈ ఆవు తిరుగుతుంది కాస్త ఇలా ఇంతవరకు వచ్చేటప్పటికి ఈ తిన్నగా వచ్చినంత వరకు ఏ గొడవ లేదు. అలాగే ఇది ఇలా తిరిగి ఇలా ఈ తిన్నగా వచ్చినంత వరకు కూడా ఏ గొడవ లేదు. ఈ తర్వాత మాత్రం తాడు ఇంకా కదులుతుందా? కదలదు. అంటే మొత్తం తాడు కదలదా? కొంత కదిలి కొంత కదలదా? అంటే మొత్తం తాడు కదలదని చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ 16 మీటర్లే ట్యాంక్ పొడవు, కానీ దీన్ని 23 మీటర్లు. అంటే దాని అర్థం ఏంటి? 7 మీటర్లు ఎక్స్ట్రా ఉంది ఇక్కడ. అంటే ఇప్పుడు మనకి ఎంతవరకు అయితే గోడ అడ్డింది? 16 మీటర్ల గోడ అడ్డేసింది. కాబట్టి 16 మీటర్ల తాడు ముక్క ఇంకా కదలదు. మరి ఎంత కదులుతుంది? మిగిలిన 7 మీటర్లు ఇంకా కదలడానికి అవకాశం ఉందిగా రెండు వైపులా. కాబట్టి ఇక్కడ కూడా మిగిలిన 7 మీటర్లు కదిలే అవకాశంతో ఉంది. కాబట్టి ఇక్కడ 7 మీటర్ల వ్యాసార్థంతో ఇంకొక చిన్న సెక్టార్ వస్తున్నది. అలాగే ఇక్కడ కూడా 7 మీటర్ల వ్యాసార్థంతో ఇంకో చిన్న సెక్టార్ వస్తుంది. ఇది దీని యొక్క విశ్లేషణ. అంటే మీరు జాగ్రత్తగా ఆలోచించవలసింది ఏంటంటే, ఎప్పుడైనా తాడు పొడవు గోడ పొడవు కంటే తక్కువ ఉంటే ఒకే సెక్టార్, దాని కోణం 270 డిగ్రీలు. లేదా డైరెక్ట్గా దాని ఆన్సర్ చెప్పాలంటే 3/4 వంతు ఆఫ్ వృత్త వైశాల్యం అంతే. అయితే ఇక్కడ తాడు పొడవు ఎప్పుడైతే గోడ పొడవును దాటేసిందో అప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఆ ఎక్స్ట్రా ముక్కలు మరికొంత చిన్న సెక్టార్లు రెండింటిని నిర్వచిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఈ వైశాల్యాలు కూడా ఎక్కువ వచ్చాయి. కాబట్టి మనం ఏం చేస్తే సరిపోతుంది? ఇక్కడ చూడండి, ఇది ఒక పావు వృత్తం వచ్చిందా లేదా? 90 డిగ్రీల కోణంతో 7 వ్యాసార్థంతో, అంటే తాడు ముక్క అంటే వ్యాసార్థం అక్కడ 7 మిగిలింది, 7తో తిరిగేసింది. ఇక్కడ 90 డిగ్రీల కోణాన్ని 7 వ్యాసార్థంతో తిరిగేసింది. అంటే మనకి ఇక్కడ 7 వ్యాసార్థంతో 90 ముక్కలు ఎన్ని తిరిగాయి? 2 తిరిగాయి. కాబట్టి మనకి అది గడ్డి మేయగలిగే తల వైశాల్యం కావాలనుకుంటే మనకి ఇక్కడ వ్యాసార్థాలు 2 రకాలు వచ్చాయి. ఒకటోది ఏంటి? మొత్తం 23 సెంటీమీటర్ల మీటర్ల వ్యాసార్థంతో ఒక తాడైతే ఇంకొక దగ్గర 7 మీటర్ల వ్యాసార్థంతో ఇంకొక దగ్గర తాడు ముక్కు ఉంది. అది మనం పట్టించుకోవాల్సిన విషయం. కాబట్టి అయితే మనం ఏం చేస్తే సరిపోతుంది? 270 డిగ్రీల కేంద్ర కోణం చేస్తూ ఉండే దాని యొక్క తల వైశాల్యం ఏదవుతుంది? ఇక చూడండి, ఇది అవుతున్నది. ఇదంతా కట్టేస్తారు. ఎలాగా? 270/360 ఇంటూ వ్యాసార్థం అంతా 23 మీటర్లు. కాబట్టి ఎంత మనకి 2 అంటే ఒక మొత్తం తల వైశాల్యం ఇజ్ ఈక్వల్ టు, అంటే గడ్డి మేయగల తల వైశాల్యం ఇజ్ ఈక్వల్ టు ఏంటవుతుంది? అంటే పెద్ద సెక్టార్ వైశాల్యం, పెద్ద సెక్టార్ అంటే ఇక్కడ రాస్తున్నాను, పెద్ద సెక్టార్ వైశాల్యము ప్లస్ చిన్న సెక్టార్లు 2 సమానంగా ఉన్నాయి లేదా? ఎందుకు? కోణాలు సమానమే, వ్యాసార్థాలు సమానమే. కాబట్టి 1 కట్టి ఇంటూ 2 చేసేయచ్చు. 2 ఇంటూ చిన్న సెక్టార్ వైశాల్యము. రైట్. పెద్ద సెక్టార్ వైశాల్యం ఏంటవుతుంది? ఇక్కడ పెద్ద సెక్టార్ యొక్క కోణం ఎంత? 270 డిగ్రీలు. అంటే మనం 3/4 వంతు πr² రాసేసుకోవచ్చు. కానీ ఒక ఫార్మాలిటీకి చెప్తున్నాం కాబట్టి చెప్తున్నాను. 270 డిగ్రీలు 270 degrees బై 360 degrees ఇంటూ ఎంత? పై 23 కదా వ్యాసార్థం అక్కడ తాడు, కాబట్టి 23² ప్లస్ 2 ఇంటూ ఇక్కడ మనకి మిగిలింది ఏంటి? ఇక్కడ చూడండి, πr²గా, అంటే π ఇంటూ 7² అంటే 1/4 కదా. ఎందుకు? 90/360. ఇక ఇలా రాస్తున్నాను, 90 degrees బై 360 degrees కేంద్ర కోణం ఇంటూ πr² అంటే π7². 94 2 ఓకే. తర్వాత ఇది 3 ఇది 4 అంటే 93 94. కాబట్టి ఎంత? 23² అంటే ఎంత అవుతుందండి? 529 అవుతుంది. 23 వర్గం 529 ఇంటూ 3 π అంతేనా? 529 ఇంటూ 3π బై 4. ఓకే, బై 4 ప్లస్ ఇక్కడ ఎంత మిగిలింది? π ఇంటూ 7²/2 అంతేగా. అంటే π ఇంటూ 7²/2 అంటే 49π/2. ఇక్కడ ఒకసారి జాగ్రత్త చూడండి, లెక్కేసేసుకుంటే సరిపోతుంది. ఏమవుతుంది? ఇక్కడ 3 9 27, 2 3 6 2 8, 3 5 15. ఓకే, ఇంటూ 3π ఇంటూ π 3తో గుణించాను కాబట్టి ప్లస్ 49π ఇక్కడ బై 2/4. కసాగ్ ఎంత అవుతుంది మనకి? బై 4 అవుతుంది.
అంటే 4 ఒకట్ల 1 15 87 పై, అలాగే 2 రెళ్ళు కాబట్టి 2 రెళ్ళ 2 ఇంటూ 49 98 పై. అంటే ఇప్పుడు ఎంత అవుతుంది ఇక్కడ 1587 అంటే 1687లోంచి 2 తీస్తే ఎంత అయింది 1685. 1685 పై బై 4 చదరపు సెంటీమీటర్లు. సారీ, చదరపు సెంటీమీటర్లు కాదండి, చదరపు మీటర్లు. ఇది అది గడ్డి మేయగల తల వైశాల్యం. ఎందుకు ఇగో మరొకసారి చెప్తున్నాను, ఇది 270/360 ఇంటూ పై 23². పెద్ద సెక్టార్, 2 చిన్న సెక్టార్లు, వాటి వ్యాసార్థాలు సమానమే, అలాగే వాటి కోణాలు సమానమే. కాబట్టి 1 కట్టి ఇంటూ 2 చేసేసాం. దాని సూక్ష్మీకరించగా వచ్చిన విలువ ఎంతంటే 1685/4 ఇంటూ పై చదరపు మీటర్లు. ఇది దాని యొక్క వైశాల్యం.